నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెల్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు సరైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన సరుకు తీసుకొస్తేనే మంచి ధర రావడానికి అవకాశం ఉంటుందని పొగాకు బోర్డు అధికారులు చెబుతున్నారు. గడిచిన 2 ఏళ్లు పండించిన పొగాకును అమ్ముకోవడానికి ఆంధ్రప్రదేశ్ రైతులు నానా తంటాలు పడ్డారు. పొగాకు కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసినా కూడా సరైన ధర ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎలా ఉంటుందోనన్న ఆందోళనతో రేపటి నుంచి వేలం కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. పొగాకు వేలం కేంద్రాల్లో అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. 17 ప్లాట్ఫామ్స్లో ఆక్షన్ ప్రారంభమవుతుందని పొగాకు బోర్డు అధికారులు ప్రకటించారు. తొర్రేడులో మాత్రం వచ్చే నెల 6వ తేదీ నుంచి వేలం ప్రారంభం కానుంది. గడిచిన ఏడాది పరిమాణాలు, 2020 నాటికల్లా పొగాకు విస్తీర్ణం పూర్తిగా తగ్గించాలనే లక్ష్యాలు, వీటికి తోడు వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం కొంత తగ్గిందనే చెప్పాలి. దాదాపుగా 70,000 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేసినట్లుగా అధికారులు అంచనా వేశారు. 130 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతినివ్వగా 103 మిలియన్ కిలోల ఉత్పత్తి రావచ్చని వేలం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ మార్చ్ 15, 2017ని 17 ప్లాట్ఫామ్స్లో కమెన్స్ అవుతుందండి. అదేవిధంగా ఎన్బిఎస్ ఏరియా ఆక్షన్ ప్లాట్ఫామ్ తొర్రేడు 6/4/2017న ప్రారంభించడానికి మా కాంపిటెంట్ అథారిటీ అప్రూవల్ తీసుకొని చేశాము. తర్వాత మాకు ఈ సంవత్సరం మేము ఇచ్చిన క్రాపు 130 మిలియన్ కేజెస్. దానికి గాను పంట ఎస్టిమేషన్ 103 మిలియన్ కేజెస్ వస్తుందని ఇప్పటివరకు అంచనా వేయడం జరిగింది. ఎస్బీఐస్లో 31 మిలియన్లు, ఎస్ఎల్ఎస్లో 24 మిలియన్స్, అలాగే ఎన్ఎల్ఎస్లో 45 మిలియన్లు, ఎన్బిఎస్లో 3 మిలియన్లు, మొత్తం 103 మిలియన్ల కింద అంచనా వేయడం జరిగింది. ఈ క్రాప్ కొంచెం పెరగడానికి కూడా ఉన్నది, ఎందుకంటే ఇంకా కొంత క్యూరింగ్స్ జరుగుతున్నాయి. దీనికి గాను మనము బోర్డు ఆథరైజ్ చేసి ఇచ్చింది ఎంతంటే 69,337.74 హెక్టార్లు. దానికి గాను 17/2 వరకు 61,368 మంది రైతులు పంట వేశారండి. మొత్తం మీద రైతులు కూడా నెంబర్ ఎంత అంటే 45,719 మంది రైతులు. బార్న్స్ వచ్చేసి 39,710 బార్న్స్ అండి. సో ఈ సంవత్సరం క్రాప్ 103 మిలియన్ రావడానికి ఎస్టిమేషన్ వేయడానికి కారణం ఏంటంటే మెయిన్ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం లేకపోవడం, దానివల్ల చాలామంది రైతులు పంట వేయకపోవడం జరిగింది. అందువల్ల ఈ క్రాప్ ఎస్టిమేషను 103 మిలియన్స్ వరకు ఇప్పటి వరకు అంచనా వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు, ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఏర్పడ్డ కరువు పరిస్థితులు పొగాకు సాగుకు ప్రతికూలంగా మారాయి. పంట పండించిన సరుకును మార్కెట్కు తీసుకొచ్చే రైతులకు అధికారులు కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా నాణ్యతతో కూడిన పొగాకు ఎక్కువ ధర పలుకుతుందనే విషయాన్ని గ్రహించాలని అంటున్నారు. చక్కగా గ్రేడింగ్ చేసి తీసుకొస్తే చక్కని ప్రైసింగ్ రావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలను బట్టి ధర నిర్ణయం ఉంటుందని వివరిస్తున్నారు. చక్కగా గ్రేడింగ్ చేసి ఈ పొగాకుని సరైన సరిక్రమంలో తీసుకొని వస్తే వాళ్ళకి ప్రైసెస్ కొంచెం ఎక్కువ రావడానికి చాలా స్కోప్ ఉంటుందండి. టొబాకో కొనుగోలు మేము ఇంకా 15 ఆక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత ఎర్లీగా కొనుగోలు ఎలా ఉంటుందని చెప్పడం అన్నది ఇట్ ఈస్ అగైన్ దిస్ థింగ్. మొత్తం మీద ఇదేంటంటే గ్లోబల్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం ఈ ప్రైసెస్ పెరగడం జరుగుతుంది. పెరగడం, తగ్గడం, వేరియేషన్స్ ఉంటాయండి. ఆశించిన దానికంటే ఉత్పత్తి తక్కువగా ఉన్న కారణంగా ఈసారి మంచి ధరలే వస్తాయని పొగాకు రైతులు ఆశిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తరబడి రసాయన ఎరువులతో నిండిపోయిన వ్యవసాయ రంగాన్ని
బతికించుకోవటం ఎలా? రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి రైతులను రక్షించడం ఎలా? ఇదే ఇప్పుడు వ్యవసాయ రంగ నిపుణుల ముందున్న ఛాలెంజ్. దీనికి పరిష్కార మార్గం ఆలోచించిన రైతు నేస్తం ఫౌండేషన్ రైతులకు ఈ అంశంపై దశలవారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సదస్సు అక్కడి రైతులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులను అదే పనిగా వాడటం ద్వారా దీర్ఘకాలంలో నేలలు నిస్సారమవుతున్నాయి. ఎరువులు, పురుగు మందులు వాడటం ద్వారా మళ్లీ ఎరువులు వేస్తే గానీ దిగుబడులు పెరగటం లేదు. దీనిపై ఉద్యమం మొదలుపెట్టిన రైతు ఫౌండేషన్ రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తూ రైతుల్లో చైతన్యాన్ని నింపుతోంది. సాగులో రైతులు చేస్తున్న తప్పులేంటి, అనుసరించాల్సిన పద్ధతులేంటి అనే అంశాలపై ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులు, నిపుణులచే శిక్షణనిప్పిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈ మధ్య నిర్వహించిన అవగాహన సదస్సు రైతుకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఖమ్మం జిల్లా రైతులు మిర్చిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఇక్కడ రసాయన ఎరువుల వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా శిక్షణను ఏర్పాటు చేశామంటున్నారు ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు. శిక్షణా కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల రైతులు కూడా హాజరయ్యారు. ఖమ్మంలో ముఖ్యంగా ఎక్కువగా మిర్చి పంట మీద విపరీతమైన రసాయనాలు వాడుతున్న ఈ ప్రాంతంలో ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించడం వలన కొంతమేరైన రసాయనాలు తగ్గించడం వాళ్ళవుతాం. ఆ విధంగా రైతులు కూడా కొంత ఖర్చు తగ్గించుకొని మనం దిగుబడులు ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడికి ఈ ట్రైనింగ్లో దాదాపు చాలామంది రైతులు పాల్గొనడం జరిగింది. ఖమ్మమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను రైతులు కూడా విచ్చేయడం జరిగింది. వారు కూడా శ్రద్ధగా ఈ ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, మేము కూడా చేస్తాం అని వచ్చిన రైతులు ఆనందాన్ని వెలిబుచ్చారు. అలాగే ఈ ఇతర ప్రాంతాల్లో కూడా దాదాపు సూర్యాపేటలో 16, ఇంకా వరంగల్లో, కరీంనగర్లో, ఇంకా దాదాపు 10 ప్రాంతాల్లో ఈ రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతాల్లో రైతులు ఈ శిక్షణా కార్యక్రమాల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకొని వారు రసాయనాలు తగ్గించుకొని ఎటువంటి లాభాలు పొందుతారు అనే దాని మీద ఈ పాలేకర్ గారి విధానం అయితేనేమి, అలాగే పుకువక కానీ చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల పద్ధతుల్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని అవగాహన చేసుకుని రైతులు కనుక మనం రసాయనాలు లేకుండా మనం వ్యవసాయం చేసినట్లయితే దాదాపు మనం ఖర్చు తగ్గించుకొని దిగుబడులు పెంచుకొని లాభాలు ఆర్జించడమే కాకుండా 10 మందికి మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళని అవుతాం. వ్యవసాయంలో భారీ పెట్టుబడులు తగ్గించుకుని కేవలం ప్రకృతిలో లభించే ఎరువులతోనే వ్యవసాయం చేయవచ్చని నిపుణులు రైతులకు సూచించారు. జీవన ఎరువుల తయారీ, వాడకం వంటి అంశాలపై నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. రైతు నేస్తం ఫౌండేషన్ కృషిని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అభినందించారు. రైతులందరూ కూడా చాలా సంక్షోభంలో ఉన్నారు. ఈ రసాయనిక వ్యవసాయం చేసి చాలా విసిగిపోయి ఉన్న ఈ టైంలో ఇక్కడ ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ చేస్తున్న 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి రసాయనిక వ్యవసాయం వలన ప్రకృతి అంతా కూడా చాలా విపత్కర పరిస్థితిలో పడిపోయింది. ప్రకృతి అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అలాంటిది ఇప్పుడు మన రైతులు ఉన్న ఈ కష్ట నష్టాలన్నింటినీ అధిగమించాలంటే కూడా తప్పనిసరిగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఏంటంటే ఏదో క్లాస్ లాగా పెట్టేసి ఇస్తూ ఉంటారు, శాస్త్రవేత్తలు కానివ్వండి, ఏదో అధికారులు కానివ్వండి ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఫౌండేషన్ ద్వారా చేసిన ఈ శిక్షణా కార్యక్రమంలో రైతులందరూ కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్న రైతులను తీసుకొచ్చేసి ఇక్కడ శిక్షణ ఇవ్వటం అనేది చాలా ముదావహం. అలాంటి ఇప్పుడు మన జిల్లా రైతులు కూడా దీని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సింది. మన జిల్లాను కూడా ఈ ప్రకృతి వ్యవసాయంతో మనం సుభిక్షంగా తయారు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకునే విధానాలకు రైతులు రానున్న రోజుల్లో శ్రీకారం చుట్టకపోతే వ్యవసాయ రంగం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఔషధ పంటల సాగు మేలని సూచిస్తున్నారు ఈ రంగ నిపుణులు. ఎన్నో ఏళ్ల తరబడి వివిధ రకాల పంటలు సాగు చేసిన ఈ రైతు ఇదే విధానాన్ని అందిపుచ్చుకున్నాడు. నిమ్మగడ్డి సాగు ద్వారా లాభాలు గడిస్తున్నారు. మరి నిమ్మగడ్డి సాగు ఎలా ఉంటుంది?
దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర తక్కువే అయినా ఇతర రాష్ట్రాల్లో ఔషధ పంటల సాగు ద్వారా లాభాలు గడిస్తున్నారు రైతులు. ఈ సూత్రాన్ని అందుకున్న భద్రాచలం జిల్లాకు చెందిన ఓ రైతు తనదైన శైలిలో రాణిస్తున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గానికి చెందిన నరేష్ దీన్ని సాగు చేస్తున్నారు. నిమ్మగడ్డి సాగుకు పెట్టుబడి కాస్త ఎక్కువే అయినా అన్ని పంటల కంటే అత్యంత సులువుగా సాగు చేయొచ్చు. ఖాళీ నేలలు, కొత్తగా వేసే కొబ్బరి, పామాయిల్ వంటి దీర్ఘకాలిక పంటలో అంతర పంటగా వేసుకోవచ్చు. పంట వేసే ముందు నేలలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు వేసి దున్ని నిమ్మగడ్డి దుబ్బులను లేదా విత్తనాలను నాటుకోవాలి. నీటి వసతి ఉన్నట్లయితే డ్రిప్ పెట్టుకోవచ్చు. ప్రధాన పంట కూడా గడ్డి జాతి కావటంతో కలుపు మందు కొట్టలేని పరిస్థితి. ఇంకా కలుపు మందు అవశేషాలు గడ్డిపై ఉన్నా, నిమ్మగడ్డిలో కలుపు మొక్కలు ఉన్నా కూడా దిగుబడిలో మార్పులు వస్తాయి. కాబట్టి మొక్క దశలోనే డ్రిప్ ఏర్పాటు చేసుకుని కోత కోసిన నెల వరకు కలుపుపై శ్రద్ధ వహించినట్లయితే కలుపును అరికట్టొచ్చు. మామూలుగా అయితే బేరన్ రైతుని, పొగాకు వల్ల మనిషిని ఆరోగ్యాన్ని బాడు చేసే పంట వేయటం నాకు కరెక్ట్ కాదనిపించింది. దాని గురించి ప్రత్యామ్నాయంగా ఏంటని ఆలోచిస్తే వర్షాలు ఇక్కడ ఇది ఔషధ మొక్క అండి. ఇది మన మానవాళికి మందులకు కానీ మెడిసిన్లు చాలా వాటికి ఇంట్లో చాలా వాడే వాటిలో కూడా కలుస్తుందని ఇది మనకు తెలుసు. దీంట్లో మనకి లాభసాటి ఏమంటే కొంచెం తెగుళ్ళు అనేది తక్కువ ఉంటుందండి. దానికి తెగుళ్ళు గురించి అధిగమించడానికి బాగుంటుంది. ప్లస్ 365 రోజులు కూడా మనం ఒక జనానికి ఉపాధి చూపించడం కూడా జరుగుతుంది. ఇది ఇంకొకటి, ఇందులో కొబ్బరి వేసామండి, అంతర పంటగా దీన్ని వేసుకున్నాం. కొబ్బరికి మనం దానికి వేరే అనేది చేయవసరం లేదు. దీంతోనే అది కొబ్బరి పెరుగుతుంది. అలాగే పామాయిల్ వేసుకోవచ్చు. ఇంకా వేరే మొక్క జాతి ఏదైనా వేసుకుంటే అది కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 4 సంవత్సరాల దాకా ఉండే పంట అండి. మనకు వచ్చి ఫస్ట్ నుంచి జూన్ జూలైలో దుక్కులు చేసుకుని మనం వర్షాకాలం ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్న తర్వాత నీళ్ళైతే పెట్టుకోవచ్చు. కానీ డ్రిప్ ఈ రోజులో ఉన్నటి మనుషులు ఇబ్బంది వల్ల ఏంటంటే మేము డ్రిప్ అనేది ప్రపోజ్ చేసాం. డ్రిప్ వల్ల కూడా మనకి దిగుబడి పెరుగుతుంది. ప్లస్ మనకి అన్ని విధాలుగా సేఫ్ సెక్యూరిటీ డ్రిప్ అనేది ఒకటి. ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కూలోళ్ళని అధిగమించడం కూడా డ్రిప్ వల్ల కూడా సాధ్యపడింది. నాటిన 100 రోజుల నుంచి గడ్డి కోతకు సిద్ధమవుతుంది. కోత సమయంలో దుబ్బు నుంచి 15 సెంటీమీటర్లు వదిలి కోత కోసుకోవాలి. కోసిన గడ్డి నుంచి 72 గంటలలోపు నూనె వేరు చేయాలి. కాబట్టి కోత అనంతరం తక్కువ సమయం ప్రాసెసింగ్ చేయాలి. నిమ్మగడ్డిని ప్రాసెసింగ్ కోసం ఏర్పాటు చేసిన బాయిలర్లలో ఉడికిస్తారు. బాయిలర్ల నుంచి వచ్చే మురుగునీరు మాత్రం పంట చేలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రధాన పంటకు వేరుకుళ్ళు తెగులు వచ్చే ప్రమాదం ఉంది. పెరిగిన గడ్డిని కోసి బాయిలర్లలో ఉడికించి నూనె తీసిన తర్వాత బాయిలర్కు ఫైర్వుడ్గా ఉపయోగించవచ్చు. కోత కోసిన ప్రతిసారి యూరియా అందించినట్లయితే గడ్డి ఏపుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది. గడ్డి నుంచి నిమ్మ నూనెను వేరు చేసి గాజు లేదా ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసుకోవచ్చు. కలుపులు తీయటానికి వీటికి వాటికి మటుకి లేబర్ కూలీలు ఎక్కువే పడుతున్నారు. దాన్ని మనం ఫస్ట్ సంవత్సరం ఎక్కువగా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాబ్లం. సెకండ్ ఇయర్ వచ్చేసి కొంచెం తగ్గుతుంది. అలాగే 4 సంవత్సరాల వరకు మనకి 30 రోజులకి 30 రోజులకు ఒకసారి 30 రోజులు ప్రాసెస్ నడిచిద్దండి ఇది కటింగ్. మనం వచ్చి మళ్ళీ 90 రోజులకి మళ్ళీ మనం కట్ చేయడం మొదలేస్తాం. మేము వేసిన ఈ 70 ఎకరాల్లో 30 రోజులు కటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి ఉన్న అలవాట్ల మీద ఇక్కడ బాగా వాళ్ళు చేయగలుగుతున్నారు. మనకి ఇబ్బంది అనేది కొంచెం అనిపించట్లేదు ఆ విషయంలో కూడా. ఇంకొకటి, ఇదే గడ్డి ఎండబెట్టుకోవచ్చు, దాంట్లోనే బాయిల్ చేసుకుంటా కూడా ఉపయోగపడుతుంది. మనకు ఒక కట్టితో ఒక చెట్టుని నరకాల్సిన అవసరం లేదు. దానివల్ల మనం దీన్ని అన్ని విధాలా చూసుకొని మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఏం లేదండి. హైదరాబాద్ నుంచి మనకి ఒక కంపెనీకి ఇస్తున్నాం మనం, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఏ విటమిన్ టాబ్లెట్స్, సెన్స్, సబ్బులు, దోమల నివారణ కాయిల్స్, పరిమళ ఉత్పత్తుల తయారీలో ప్రధానంగా ఉపయోగించే ముడి పదార్థం నిమ్మ నూనె. అందుకే దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని అంటున్నారు నిపుణులు. సాగునీటి వసతి అంతగా లేని భూములు, తక్కువ వర్షపాతం కల ప్రాంతాలు, ఏ పంటకు అనువుగాని ప్రాంతాల్లో ఇలాంటి పంటలు వేసుకోవచ్చు.
ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సుగంధ పరిమళ తైలం కోసం సాగు చేస్తోన్న నిమ్మగడ్డి సాగుకు జాతీయ ఉద్యానవన మిషన్ ద్వారా సబ్సిడీ అందుతోంది. ఆసక్తి ఉన్న రైతులు మిషన్ ద్వారా రాయితీపై సాగు చేసుకోవచ్చు. నిమ్మగడ్డి సాగు చాలా సులభం అన్నది శాస్త్రవేత్తల సలహా. ఈ గడ్డిని పశువులు తినవు, తెగుళ్లు దరిచేరవు. ఎండ, వాన ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సులభంగా పెరుగుతుంది. నిమ్మగడ్డి ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టుకుంటే దాని కింద 15 ఎకరాల వరకు పంట సాగు చేయొచ్చు. యూనిట్ ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి రైతులు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఎకరాకు 80 నుంచి 90 కేజీల నూనె వస్తుంది. నిమ్మగడ్డి సాగు చేపట్టే రైతులు ముఖ్యంగా వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుని తైలం మార్కెటింగ్ పై అవగాహన పెంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది ఎర్రజెక్కు నేలలోనూ ఎక్కువగా బాగా ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇసుక నేలలో కూడా వేసుకోవచ్చు కానీ దాని అంత అనుకూలం కాదు, కానీ కొంచెం ఎర్రజెక్కు నేల ఉంటే బాగుంటుంది. ఎక్కువ నీళ్లు నిలబడకోకుండా ఎప్పటికప్పుడు డ్రై అయ్యే నేల అయితే బాగుంటుంది. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలలో విత్తుకోవచ్చండి. వర్షాకాలంలో విత్తుకున్న తర్వాత దాని పైపాట్లని మనం ఎరువులు ఇచ్చుకోవటం, మనం ఏది బిన్ని గడ్డి గేదెలకు పెంచుకునే బిన్ని గడ్డి తరహాలోనే మనం దీన్ని కూడా పెంచుకోవచ్చు. 90 రోజులకు వస్తుందండి ఇత్తిన తర్వాత. మామూలు పంటల కన్నా ఆ పంట చూస్తే రైతులకి కొంచెం అనువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా ఖర్చుతో కూడిన పని ఉంది. ఇక్కడ బాయిలర్ కట్టి బాగా ఎక్కువ ప్రాసెస్తో చేశారు. ఒరిస్సా నుండి మనుషులను తీసుకొచ్చి ఆడుతున్నారు. ఈ వ్యవసాయ పనుల కన్నా దీనికి అంత ఇదిగా తెగుళ్ళు అవి రాకుండా కొంచెం రైతుకి సుఖంగా అనిపిస్తుంది. ఒరిస్సా గవర్నమెంటు ఈ పంటకి సబ్సిడీలు అవి ఇచ్చి బాగా ప్రోత్సహిస్తుందంట. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా సబ్సిడీలు అయిన ఇచ్చి ప్రోత్సహిస్తే రైతాంగానికి బాగా ఉపయోగకరంగా ఉంటుందని అనిపిస్తుంది మాకు. సుగంధ ద్రవ్యాలు, ఔషధాల తయారీ, సబ్బుల తయారీలో ప్రధాన పాత్ర కలిగిన నిమ్మగడ్డి సాగు కోసం ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రాయితీలు కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రాయితీ ఉన్నప్పటికీ ఉద్యాన శాఖ రైతులకు అవగాహన కల్పించడంలో వెనుకబడింది. దీనిపై ప్రత్యేక దృష్టితో రైతులకు అవగాహన కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు కల్పిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలాది మందికి ఉపాధి, రైతులకు లాభాలు వస్తాయి. సాగు, దిగుబడి విషయంలో ఒరిస్సాతో పోలిస్తే మన నేలల్లో దిగుబడి తక్కువగా వస్తుంది. ఒరిస్సా ప్రాంతంలో భూమి ఉంటే చాలు, అక్కడి ప్రభుత్వం విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు అన్ని రకాల సబ్సిడీ అందించి ప్రోత్సహించడంతో వేలాది ఎకరాల్లో నిమ్మగడ్డి సాగు చేస్తున్నారు అక్కడి రైతులు. నూనె తీసే పరిశ్రమల ఏర్పాటుకు సైతం ఒరిస్సా ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు ఇవ్వడంతో వందల సంఖ్యలో నూనె తీసే పరిశ్రమలు ఏర్పడ్డాయి. దీంతో రోజువారీ కూలీలకు నిత్యం పని దొరుకుతుంది. మేము మోటార్స్ వచ్చాము ఈ ప్లాంట్ ఇక్కడ గడ్డాడినాటికి. పొద్దున్నే 6 గంటలు లేస్తాం. 6 గంటలు వేసేసి సాయంకాలం వరకు ఒక 5, 6, ఒక్కొక్క రోజు 8, 10 వరకు చాలుతాం. అలాగే ఆయిల్ వచ్చిందంటే పత్తి కొడతాం. కొంచెం రానిదంతే 7, 8 అంతే. గడ్డి కోసేవారు వేరేవారు, మేము తెచ్చిందే మేము ఆడతాం. ఇలాగ తెచ్చింది మళ్ళీ గడ్డి ఎండ పెట్టవేరు. మేము 4 ఇక్కడ ఉంటాం. ఎన్నో ఏళ్ల తరబడి వివిధ రకాల పంటలు సాగు చేసి పెద్దగా లాభాలు పొందని రైతు నిమ్మగడ్డి సాగులో మాత్రం ఆశించిన లాభాలు పొందుతున్నారు. నిమ్మగడ్డి సాగు చేయాలని నిర్ణయించిన ఈ రైతు పంట సాగు, ప్రాసెసింగ్ ప్లాంట్ పరిశీలించేందుకు ఒరిస్సా వెళ్లారు. వ్యవసాయ క్షేత్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు పరిశీలించి సాగు కోసం అక్కడి నుంచే గడ్డి దుబ్బులను తెచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారు. కూలీలను కూడా ఒరిస్సా నుంచి తీసుకువచ్చి పని చేయిస్తున్నారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నమస్తే.